హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ మంగళవారం ఆమోదించింది. కొద్ది రోజుల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు కాబోతోందని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, ఐరోపా సమైక్య, ఐక్యరాజ్య సమితి గత కొద్ది రోజుల నుంచి చేస్తోన్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో బుధవారం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు చేసిన ప్రయత్నం ఫలించింది. హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నేను ఇజ్రాయెల్, లెబనాన్ ప్రధానులతో మాట్లాడాను. టెల్ అవీవ్, హెజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరువురు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని బైడెన్ పేర్కొన్నారు. అటు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. అయితే ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. మేము ఒప్పందానికి కట్టుబడి అమలు చేస్తాం, కానీ ఉల్లంఘన జరిగితే మాత్రం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. విజయం సాధించే వరకు మేము ఐక్యంగా పోరాడతాం అని నెతన్యాహు వెల్లడించారు. కాల్పుల విరమణకు ముఖ్యంగా 3 ప్రధాన కారణాలు ఉన్నట్లు నెతన్యాహు తెలిపారు. తమ సైనికుల క్షేమం, హమాస్ను ఒంటరి చేయలేదనేది వారి ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఆయుధాల సరఫరాలో పెద్ద జాప్యం జరిగిన విషయం రహస్యం కాదు. ఈ జాప్యాన్ని త్వరలో పరిష్కరిస్తాం. మా సైనికులు క్షేమమే ముఖ్యం. మా కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి మరింత అధునాతన ఆయుధాలు అందుకోనున్నాం. యుద్ధం 2వ రోజు నుంచి హమాస్ తరపున పోరాడాలని హెజ్బుల్లా నిర్ణయించింది. హమాస్పై మరింత ఒత్తిడి తీసుకొచ్చి మా బందీలను విడిపించాలని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్పై మరింత దృష్టి సారించాలనేది మరో కారణమన్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై నెతన్యాహు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతేడాది అక్టోబర్ నుంచి కొనసాగుతోన్న యుద్ధంలో లెబనాన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇజ్రాయెల్ దాడులతో 1.2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా పోరులో 3,700 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో అత్యధిక శాతం పౌరులే. ఇక కాల్పుల విరమణలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని అధ్యక్షుడు బైడెన్ ఆకాంక్షించారు. 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకుని లెబనాన్ సైన్యం తన సరిహద్దుల్లోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్ స్పష్టం చేశారు. 2 నెలల పాటు కాల్పుల విరమణ పాటించాలి. 60 రోజుల్లోగా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలు సరిహద్దుల్లో హెజ్బుల్లా వెనక్కు వెళ్లాలి. లెబనాన్ సైన్యం, ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షించనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని